ఈ సంప్రదాయాలకి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఊళ్ళో గణపతి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ఆ 9వ రోజున గణపతిని ఊరేగిస్తూ ఉన్నారు. అయితే ఇది భాద్రపద మాసం కాబట్టి ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు. సరిగ్గా ఊరేగింపు మధ్యలో వర్షం వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? వినాయకుడు తడిసిపోతాడు. ఆ రోజుల్లో మట్టి వినాయకుడే ఉండేవాళ్ళు. తీసుకెళ్ళి నదిలో నిమజ్జనం చేసేవాళ్ళు. ఇప్పుడు మరి నది దాకా వెళ్ళదు ఈ గణపతి విగ్రహం. బ్రహ్మాండంగా వాన వచ్చేసింది, జోరున వాన పడుతోంది. ఏం చేయాలో తెలియలా. వీళ్ళు వెడుతూ ఆ దవం బట్టి ఒక మసీద్ దగ్గర ఆగారు. వీళ్ళు మసీద్ దగ్గర ఉండగా ఈ వాన వచ్చింది. ఏం చేయాలో తెలియనటువంటి సమయంలో ఆ మసీదు లోపల నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి, బాబు మీరు వానలో తడిసిపోతూ ఉన్నారు, మాకేం అభ్యంతరం లేదు, మీ దేవుణ్ణి తీసుకొచ్చి మా మసీదులో పెట్టుకోండి, వాన తగ్గిన తర్వాత వెళ్ళిపోండి అన్నారు. అలాగే అని అన్నారు. వీళ్ళకి అంతకన్నా చేయడానికి ఇంకేం లేదు. ఆ దేవుడి విగ్రహాన్ని తీసుకొని మసీదులోకి వెళ్ళారు. వాన తగ్గిన తర్వాత వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇక ప్రతి సంవత్సరము వీళ్ళకి ఇది ఒక అలవాటుగా, ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఏమిటి? ప్రతి సంవత్సరం ఆ మసీద్ దగ్గరికి వచ్చేటప్పటికి వాన వచ్చినా రాకపోయినా ఆ వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చి మసీదులో పెడతారు 2 నిమిషాలు. అప్పుడు అక్కడి నుంచి తీసుకెడతారు. ఏమిటయ్యా ఇది అని అడిగితే, ఇది పూర్వకాలం నుంచి వస్తున్నదండి. ఎందుకు వస్తుందో మాకు తెలీదు, పూర్వకాలం నుంచి వస్తుంది ఈ సంప్రదాయం. అందుకని ఈ మసీదు సంప్రదాయాన్ని మేము పాటిస్తున్నాము అన్నారు. దాన్నే మసీదు సంప్రదాయము అన్నారు. అంటే ఊరేగింపులో విగ్రహాన్ని తీసుకెళ్ళి మసీదులో అటు పెట్టడం. కనీసం 2 నిమిషాలన మసీదులో పెడతారు. ఇది మసీదు సంప్రదాయం.